ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి నోటాకే చోటా అని పిలిపించుకుంటున్న ఏపీ బీజేపీ రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నో రోజులుగా ఏపీ బీజేపీ నేతలకు చెబుతున్నా పట్టించుకోకపోవడంతో టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన చేసి ఇప్పుడు బాల్ను బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్న పొత్తు ఎట్టకేలకు పొడిచింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఇరుపక్షాలు కలిసి క్షేత్రస్థాయిలో పోటీ చేశాయి. అయితే అప్పట్లో బీజేపీ ముందుకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో కలిసి పనిచేసిన బీజేపీ జనసేన సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత దూరం పెరిగింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జనసేనతో సంప్రదించకుండానే బీజేపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం, అమరావతి రైతుల ఉద్యమంపై కూడా బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు జనసేనకు రుచించలేదు. ఈ తరుణంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వం వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ తరువాత సోము వీర్రాజును మార్చిన తరువాత పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గాన్ని కూడా మార్చారు. కానీ జనసేనతో ఇంకా పూర్తిగా కలిసి నడవడం ప్రారంభం కాలేదు. ఈలోపే జనసేన క్షేత్రస్థాయి ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు జనసేన మద్దతు ప్రకటించడమే కాకుండా జనసేన కార్యకర్తలు నేరుగా బంద్లో పాల్గొన్నారు. కానీ బీజేపీ మాత్రం ప్రకటన జారీ చేసి సైలెంట్ అయిపోయింది. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ కు అస్సలు రుచించలేదు. అందువల్లే పవన్ కళ్యాణ్ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో పొత్తులపై ఓ క్లారిటీగా ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు పదే పదే విజ్ఞప్తి చేసిన కమలనాథులు స్పందించలేదు. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించడం, అప్పుల కోసం వెళ్లినప్పుడల్లా ఏపీ ప్రభుత్వాన్ని ఆదుకోవడం వంటి పరిణామాలపై జనసేన క్షేత్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తమను బీజేపీ లెక్క చేయలేదనే భావన జన సైనికుల్లో ఉంది. దీంతో చంద్రబాబు అరెస్ట్, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం వంటి సంఘటనల నేపథ్యంలో పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రకటించేందుకు ఇదే సరైన సమయమనే నిర్ణయానికొచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కూడా కలిసి వస్తారని భావిస్తున్నాను అని ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం పొత్తుల గురించి జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు అని ప్రకటించింది. పవన్ మాత్రం తాను నేటికి ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో సంస్థాగతంగా ఏ మాత్రం బలం లేని బీజేపీతో పొత్తుకు గతంలో జనసేన, టీడీపీలు కూడా ప్రయత్నించాయి. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి వీరికి ఇబ్బందికరంగా మారుతుందేమోనన్న ఆందోళన ఉంది. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో తిరుగుండబోదని జనసేన అంటోంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లయింది. అధినాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే తమ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం బీజేపీతో పొత్తు ఉండకూడదని బలంగా కోరుకుంటున్నారు.